ఆయన సహోదరులు వచ్చారట. ఎవరు వచ్చారు? ఆయన సహోదరులు తల్లి వచ్చారట. వచ్చి వెలుపట నిలిచి ఆయనను పిలువనంపిరి. ఉందండి మీ బైబిల్ అలా ఉందా? వెలుపల నిలిచి ఆయన ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు చెప్పండి, చూసి చెప్పండి. మార్క్స్ వార్త 3:31 వచ్చింది, చదవండి. లేదంటే ఆయన సహోదరులను తల్లి వచ్చి వెలుపట నిలిచి ఆయనను పిలవనంపారు. అయితే జరిగిందేంటి? 32 వచ్చింది. ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపట ఉండి నీ కోసం ఎదుగుచున్నారని ఆయనతో చెప్పగా చెప్పారు. ఎవరో చెప్పారు, ఇదిగో నీ తల్లి వచ్చింది, నీ సహోదరులు వచ్చారు, వారు నిన్ను వెతుకుచున్నారని చెప్పారు. ఇక్కడేమో జనాలేమో గుంపుగా ఉన్నారు. అంటే జనాలను గురించి తల్లిని పిల్లలను కాదు, సహోదరులను కాదంటాం కాదు, కానీ ఆయన ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏమిటో చూడండి, 34 వచ్చినప్పుడు, ఇదిగో నా తల్లియు నా సహోదరులను. ఎవరిని చూసి అంటున్నాడట చెప్పండి? ఎవరిని చూసి అంటున్నాడు? తన చుట్టూ కూర్చున్న వారిని కలియ చూచాను. ఎంతమంది ఉన్నారు అక్కడ? వాళ్ళందరినీ చూశాడు అన్నమాట. ఏమండి, ఎంతమంది ఉన్నారు వాళ్ళందరినీ చూశాడు. మీరే నా సహోదరులు, మీరే నాకు తల్లి అంటున్నాడు. చూసారా శిష్యుడికి ఎంత భాగ్యం ఇచ్చాడు ఆయన? ఒక మాతృత్వాన్ని కలగజేస్తున్నాడు, ఒక బంధుత్వాన్ని కలగజేస్తున్నాడు. ఒక గురువు దగ్గర శిష్యుడు నేర్చుకుంటున్నాడంటే పిల్లరా, ఏమండి, వారు బంధువుల కంటే మించిన వారు. అంటే లోకంలో ఒక సామెత ఉన్నది, ఏమండి, మరి బంధువులే మరి ప్రధానం అన్నట్టు ఉంటుంది, కానీ దైవరాజ్య నియమాలలో బంధువును మించిన వాడు శిష్యుడు, బంధువుని మించిన వాడు శిష్యుడు. ఇదిగో మీరే నా శిష్యులు, ఎవరైతే నా మాట విని వాటి చొప్పున చేస్తారో మీరే నా యొక్క సహోదరులు. అదే ఉంది చూడండి, 34 వచ్చిన 35 వచ్చినప్పుడు, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే. గమనించారా? ఏ చిత్తము చొప్పున? దేవునికి ఇష్టమైనది జరిగించువాడే నా సహోదరుడు, నా తల్లి. ఎందుకంటే ఇంకేం కావాలండి? శిష్యులుగా ఉండాలంటే ప్రభు మాట వినా, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఖర్చుకోకూడదు, లేదంటే ఒకరినొకరు అరుచుకోకూడదు. ప్రేమ వేరు, ప్రేమ సహిస్తుంది. ప్రేమ శూన్యమైనప్పుడు సహనము తొలగిపోతుంది అండి. ఈకింత సహనము గొప్ప ద్రోహకార్యములు జరగకుండా కాపాడుతుంది. మీరు కోపద్రేకులైతే ప్రేమ లేనట్టే కదా, మరి అలాగే విసుకుంటుంటే ప్రేమ లేనట్టే. సహించనలవి కానీ బాధలు పడుతున్నప్పుడు ప్రేమ మనకు ఉచితంగా రాదు, అంత సులువుగా రాదు. కానీ ప్రభు ప్రేమను బట్టి మనము ప్రజలను ప్రేమించవలసిందే. ప్రభు ప్రేమను బట్టి మనం ప్రజలను ప్రేమించవలసిందే. ప్రేమ అనేది పిల్లలు ఎప్పుడు కూడా శిష్యుల మీదనో, బంధువుల మీదనో, పిల్లల మీదనో, భార్య భర్తల కొరకు, ఏమంటే బంధుమిత్రాదుల మీదనే కాదు, ప్రభువు మీద కూడా మన ప్రేమ మనం పెట్టుకోవాలి. అదే కదా ఈ అధ్యాయంలో మనం చూసింది. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు. అలాగని చెప్పి వారిని వదిలేశాడని కాదు, అంటే అలాగని చెప్పి వారిని పట్టించుకోలేదని కాదు. తర్వాత దినాల్లో సిలువలో చనిపోతున్నప్పుడు మనం చూస్తాం. మరి ఒక శిష్యుడికి ఆయన చెప్పాడు, యోహాన్ అనే ప్రియమైన శిష్యుడికి ఏం చెప్పాడు? గుర్తుందా మీకు? చెప్పండి. అయ్యా శిష్యుడా, ఇదిగో నీ తల్లి, ఈమెను కూడా నీవు తల్లి లాగానే స్వీకరించు. అమ్మ ఇదిగో నీ కుమారుడు. అమ్మ నేను వెళ్తున్నానిక, నేను మానవ ఉపధారణను మరి ఇక ముగిస్తున్నాను. ఇదిగో నాకు తర్వాత ఇదిగో యోహాను నిన్ను బాధ్యతగా చూసుకుంటాను. మరి గమనించండి, ఎందుకంటే ఆమె కూడా దేవుని చిత్తాన్ని జరిగించింది. ఆరంభం నుండే ఆమె దేవుని చిత్తాన్ని జరిగించింది. దేవుడంటే ఇష్టురాలు కాబట్టి దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. ప్రభుని భూలోకంలోని తేవడానికి మరి అనే సహోదరిని అమ్మను దేవుడు వాడుకుని ఉన్నాడు. ఎవరు? ఆయన బంధువులు. ఎవరు ఆయనకు శిష్యులు? ఎవరు ఆయనకు ప్రధానం అంటే పిల్లరా, ఎవరు ఆయన చిత్తము చొప్పున జరిగించేవాడే. మీరు ఎప్పుడైనా గమనించారా? చిత్తం అంటే ఏమిటి? ఇష్టం అన్నమాట, మాట వింటం అన్నమాట, కనిపెట్టుకోవడం అన్నమాట, ప్రేమ కలిగి ఉండటం అన్నమాట. దేవుని చిత్తం అంటారు, అంటే దేవునికి ఏది ఇష్టమో అది చేయాలి. మనుష్య చిత్తం అంటారు, మనస్సును పెట్టినదేదో అది చేయాలి. చిత్తం అంటే మనస్సు అనే అర్థం వస్తుంది. తెలుగులో ఒక పద్యం ఉంటుంది, ఏమంటే చిత్తశుద్ధి లేకపోతే పూజలు చేసినా వ్యర్థమే అంటారు. చిత్తం అంటే ఈ మనస్సు. ఓకే, చిత్తం అంటే ఏమిటి? ఈ మనస్సు అన్నమాట. కాబట్టి మనస్సు ఉండాలి, బాగుపడాలనే ఉద్దేశం ఉండాలి, పట్టుదల ఉండాలి, ఉద్యోగం సంపాదించాలనే పట్టుదల ఉండాలి, ఏమంటే నేను బాగా మరి ఒక స్థితిలో ఉండాలన్న పట్టుదల ఉండాలి, దేవుని రాజ్య పని కొరకు ప్రయత్నం చేయాలి, పని చేయాలని